న్యాయం గెలిచింది, అమరావతి నిలిచింది అంటూ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు కాలినడకన ఒంగోలుకు చేరారు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు చేస్తున్న ఈ యాత్ర రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు విజయం సాధించి రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నామని అమరావతి రైతులు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అమరావతి రైతులను కలిసి సంఘీభావం ప్రకటించి అభినందించారు. ఒంగోలుకు చేరుకున్న రైతులకు మండవ మురళీకృష్ణ ఆతిథ్యం కల్పించి భోజనం ఏర్పాట్లతో పాటు బస కల్పించారు. బాజీ ఫోటో అన్న ఏదైతే ఈరోజు అమరావతి రైతులు రోజుకి 27 కిలోమీటర్ల లెక్కన ఈరోజు ఒంగోలు వచ్చారు. అమరావతి రైతులంతా కూడా పోయినసారి కూడా వాళ్ళు అపోజిషన్లో మన ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా పాదయాత్ర చేసి ఎంతో వాళ్ళంతా కూడా పొలాలు ఇచ్చి వాళ్ళు రాజధాని కోసం అని చెప్పేసి ఎంతో సేవలు అందించిన వాళ్ళు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టాడు సైకో జగన్ రెడ్డి కూడా. అయినా కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు మంచి మెజార్టీతో ఈరోజు ప్రభుత్వం రావటం, వాళ్ళు కూడా సంతోషంతో మళ్ళా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పాదయాత్రగా వెళ్ళటం జరుగుతూ ఉంది. దానికి ఒకసారి కలిసి వాళ్ళకు కూడా సంఘీభావం తెలిపాం. ఈసారి అమరావతి అనేది ఒకటే క్యాపిటల్గా ఈరోజు పూర్తిగా అన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో అంగురంగులతోటి ఈరోజు రాజధాని కూడా ఏర్పడద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతోమంది ఈరోజు ఈ పార్టీ గెలుపు కోసం అనేక మంది కూడా కార్యకర్తలు కానీ కొంతమంది అనేక మంది కూడా వాళ్ళు పాదయాత్రలు చేయటం, ఎన్నో గుళ్ళకు మొక్కోవటం, అనేక కార్యక్రమాలు కూడా చేశారు. ఏదైనా వాళ్ళందరూ కూడా చేసిన కృషి వల్లే ఈరోజు ఇంత మెజార్టీ కూడా రావటం, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంతో ఒక విశ్వాసంతో ఈరోజు చేసిన వాళ్ళ కార్యక్రమాల వల్ల సక్సెస్గా జరగటం కూడా ఒక మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తూ, రైతులు కూడా పాపం వాళ్ళ మహిళలు పెద్దవాళ్ళంతా కూడా ఉన్నారు. అయినా కూడా ఈ టైంలో మళ్ళీ తిరుపతి దాకా నడవటం అంటే అది మామూలు కాదు. అలాంటి వాళ్ళకి ఆ భగవంతుడు ధైర్యంగా ఆరోగ్యవంతంగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ గమ్యం చేరుకునే వరకు అన్నీ మంచి జరగాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులతోటి రాష్ట్రంలో ప్రజలంతా కూడా నరకం చూశారండి. ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కాకుండా ఒక రాక్షసుడిలాగా ప్రతి ఒక్కరిని కూడా కులము, మతము, ప్రాంతము ఏది కూడా లేదండి, అందరినీ కూడా హింసించి ఒక రాక్షసుల్లాగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అధోగతి చేశాడండి. ఒక అమరావతి కాదు, ఒక పోలవరమే కాదు, ఏ ప్రాజెక్టులో కూడా ఎక్కడ కూడా ఏం లేదండి. ఈవెన్ గనుల దగ్గర నుంచి, మైన్స్ దగ్గర నుంచి, వైన్స్ దగ్గర నుంచి మొత్తం కూడా అన్నింటిలో కూడా అక్రమంగా అవినీతితోటి విపరీతంగా రాష్ట్రాన్ని దోచేసి లక్షల కోట్లు దోచేసి రాష్ట్ర ప్రజల్లో ఉన్న రక్తాన్ని కూడా పీల్చుకుతున్నాడండి. అటువంటి ముఖ్యమంత్రి జనాలు ఏ విధంగా సాగనంపారనేది మొన్న ఎలక్షన్లో చూశారండి. ఒక అసెంబ్లీలో చంద్రబాబు గారిని కూడా కుటుంబ పరంగా ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడేసి తనని అవమానపరిచి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళేటట్టు చేశాడండి. అటువంటి దుర్మార్గుడికి రాష్ట్ర ప్రజలంతా కూడా మొన్నటి తీర్పు చెంపపెట్టులాగా ఉందండి. అందువల్ల మేము గతంలో అమరావతిని విధ్వంసం చేసి 3 రాజధానులను చెప్పినప్పుడు రైతులంతా కూడా బాధపడి న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పాదయాత్ర చేసుకుంటూ మన ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు మాకు అద్భుతంగా స్వాగతం పలికారండి. ఆ తర్వాత ఆ దేవుడు మంచి తీర్పు వచ్చేటట్టు మాకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇచ్చారు. మొన్న ఎలక్షన్లో చంద్రబాబు గారు 164 సీట్లతోటి మంచి మెజార్టీతో గెలిచారు. ఆ రుణం తీర్చుకుందామని చెప్పనేసి మొన్న 24వ తారీఖు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్రగా బయలుదేరి ఇవాళ 7వ రోజండి ఒంగోలులోని సాయి ఐటీఏ కన్వెన్షన్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మండవ మురళీ గారు కానీ అశోక్ గారు కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా దగ్గర ఉండేసి మాకు ఘనంగా స్వాగతం పలికి ఇచ్చేశారండి. వాళ్ళందరికీ కూడా మా అమరావతి రాజధాని రైతుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో అమరావతికి
ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలి, ఇంకా ఎక్కువ తీసుకోవాలి, 30,000 ఎకరాలు కావాలని చెప్పి అతను మాట్లాడి నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని అని మాట్లాడిన ఒక శాడిస్టు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడో మీ అందరికీ తెలుసు. అతను ముఖ్యమంత్రి అయిన ఎమ్మటే 3 రాజధానులని ప్రకటించాడు. ఎవడైనా బుద్ధున్నాడు ఎవడన్నా ప్రకటిస్తాడా సార్? అంటే ఒక నీచమైన మనస్తత్వంతో ఆయన మనసులో ఏదో పెట్టుకుని అమరావతి మీద కక్షపూరితంగా ఇచ్చేసి అతను ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తించి ఇప్పుడు ఎట్లాగే సార్ వాళ్ళు చెప్పినట్టుగా చిన్న కారు దగ్గర నుంచి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి చేతి వృత్తులు పనులు చేసుకునే వాళ్ళు అందరూ నోటికాడ కూడి తీసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను నియంత పాలనకి అమరావతి రైతులు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ఎన్ని పోరాటాలు చేశారంటే అండి, నిజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చేసిన పోరాటం చెప్పలేనిది. ఎందుకంటే నడి రోడ్ల మీద వాళ్ళు పిల్ల పాపలతో ఉండి ఈ రాష్ట్రం కోసం వాళ్ళు పొలాలు ఇచ్చి అన్నీ ఇచ్చి కూడా మన కోసం ఎంతో త్యాగాలు చేశారు. వాళ్ళందరూ కూడా ఒకసారి చేతులెత్తి నమస్కారాలు చెబుతూ, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ శాడిస్టు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ఒక పరిపాలన దీక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి మన రాజధానినే కాదు మన పోలవరమే కాదు అన్నింటినీ కూడా ఒక గాలిలో పెట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఓటుతో తీర్పిచ్చి ఈ జగన్మోహన్ రెడ్డికి చెంపు పెట్టిగా ఇచ్చేశారని చెప్పి తెలుపుకుంటూ, అట్లాగే చిరస్మరణీయంగా చరిత్రలో అమరావతి పోరాటం అనేది ఈ భారతదేశంలోనే నిలిచిపోద్దని చెప్పి పేర్కొంటూ, అట్లాగే ఈరోజు వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేస్తూ గతంలో కూడా పాదయాత్ర చేసినప్పుడు మన ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో అపరూపమైన బ్రహ్మాండమైన స్వాగతం పలికే వాళ్ళకి, అలాగే ఈ రోజున టీం అందరూ కూడా దామచర్ల జనార్దన్ గారి సూచన మేరకు మన అన్న మండవ మురళీకృష్ణ గారు అట్లాగే మేము అందరం కూడా ఈరోజు వచ్చి వాళ్ళందరికీ సంఘీభావం తెలిపి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఏదో మా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మన ఆంధ్రప్రదేశ్కి అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి పరిపాలన అందించి మన రాష్ట్రానికి గాలిలో పెట్టాలని చెప్పి వీళ్ళందరూ పోషిస్తున్న పాత్ర ముఖ్య భూమిగా ఆ ఏడుకొండలవాడి దయ వల్ల మన రాష్ట్రం బాగుంటుందని చెప్పి తెలుపు. జై అమరావతి. తిరుమల తిరుపతి దేవస్థానంకి మొన్న 24వ తారీఖు అమరావతి నుంచి అమరావతి మహిళలను కొంతమంది మగవాళ్ళు కలిసి స్వామివారికి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరామండి. గత పాదయాత్రలో ఎప్పుడైతే మేము ఈ రోడ్ల మీద ఇట్లాగే నడుచుకుంటూ వస్తున్నామో అనేకమైనటువంటి ఆంక్షలు, మేము రావాలంటే మా మెడలో ఒక ట్యాగ్ ఆధార్ కార్డు చూపించాలి, ఈ ప్రాంతంలోనే వెళ్ళాలి, ఈ రోడ్లోనే వెళ్ళాలి, మీరు ఈ రోడ్డుకి ఇటు సైడ్ రాకూడదు, ఇటువంటి విపరీతమైనటువంటి ఆంక్షల మధ్య గత పాదయాత్ర మాది నడిచింది. అటువంటి సమయంలో కూడా ప్రభుత్వాన్ని పోలీసు వ్యవస్థని వ్యతిరేకిస్తూ మాకు సంఘీభావం తెలపటానికి వేలాదిగా కదిలి వచ్చినటువంటి ఆ రోజున మా ఆత్మీయ బంధువులు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజున మాకు సంఘీభావంగా నిలబడ్డారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు, మాకు వెన్నంటుగా ఉండి మమ్మల్ని నడిపించారండి. ఆ రోజున మేము చెప్పింది ఏది కూడా అబద్ధం కాదు. అమరావతిని నాశనం చేయటానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయటానికి జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రలన్నీ చేస్తున్నారు అని మేము ఏదైతే చెప్పామో అది ప్రజల హృదయాల్లోకి నాటుకుంది. ప్రతి ఒక్కరిని కూడా అమరావతి రైతులు చెప్పినది ప్రతి ఒక్కటి కూడా ఆలోచింపచేసేదిగా జరిగింది అని చెప్పని మేము నమ్ముతున్నాం. అది ఎంత బలంగా ఉంది అన్నది ఇవాళ ఎలక్షన్లో చూపించారు. ఇన్ని సీటు రావటం ఏదో 10-20 ఓట్లతో గెలవటం కాదు, భారీ మెజార్టీలతో గెలిచింది అంటేనే గత ప్రభుత్వం ప్రజల మీద ఎంతటి హింసాధోరణిని ప్రకటించింది, ఎంత హింసని వాళ్ళ మీద ఎంత ఒత్తిడిని తీసుకొచ్చింది, వాళ్ళని ఎంత అణిచివేత దీనిలో తీసుకొచ్చింది అని చెప్పని అంటానికి సాక్ష్యమే ఈరోజు వచ్చినటువంటి ఈ రిజల్ట్తో రాష్ట్రానికి పట్టినటువంటి గ్రహణం వీడిపోయింది. కాబట్టి మేము మళ్ళీ ఆ రోజు అనుకున్నట్టుగానే ఆ రోజు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రగా వెళ్తున్నప్పుడు స్వామివారిని మొక్కుకొని ఏదైతే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అన్ని ప్రాంతాలకి ఇది జరగాలి, అమరావతి నిర్మాణం జరగాలి, ఆ ఆర్థిక ఫలాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి చేరాలి, ఆ సంకల్పాన్ని దీన్ని సాధించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మేము మీ పాదాల చెందకి మళ్ళీ అమరావతి నుంచి నడిచి వస్తాము అని చెప్పని మేము ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకునే దిశగానే మళ్ళీ ఈ రోజున పాదయాత్ర చేస్తున్నాం. కానీ ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి తేడా ఏంటంటే ఆంక్షల మధ్య అడుగడుగునా మా మీద కేసులు పెడుతూ మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని లాగుతూ కొడుతూ తిడుతూ
జరిగినటువంటి ఆ పాదయాత్రకి వాళ్ళ స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మమ్మల్ని అడిగేవాళ్ళు కదిలిచ్చేవాళ్ళు ప్రశాంతంగా స్వామి నామస్మరణ చేసుకుంటూ రాష్ట్రంలో ఓటర్ దేవుళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటి విజయాన్ని ఇచ్చిన ఓటర్ దేవుళ్ళకి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ మేము వాళ్ళ వెళుతున్నాము అంటే అది స్వేచ్ఛకున్న బలం. ఈ రోజున రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతున్నారు. ఈ రోజున మేము నడిచి వస్తూ ఉంటేనండి చాలామంది అంతకుముందు మేము దగ్గరకు వెళ్ళి పలకరించాలన్నా కూడా కొంచెం అంత పక్కకు తప్పుకొని కొంచెం భయంగా వీళ్ళతో వెళ్తే పోలీస్ కేసులు పెడతారని వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళని చూసాము. ఇవాళ రోజున వెళుతూ కారుల్లో నుంచి వెహికల్స్ నుంచి ఆటోల నుంచి లారీ డ్రైవర్ల నుంచి స్కూలు పిల్లలతో సహా బయటకు వచ్చి జై అమరావతి స్లోగన్స్ ఇస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అమరావతి రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎంతగా నిలబడింది. అమరావతి రాష్ట్రం ఆర్థికాభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిని ఎంతగా ప్రజలు కోరుకుంటున్నారు అంటానికి తార్కాణమే ఇవాళ జరుగుతున్న మా ఈ పాదయాత్ర. అందుకని ఆ దేవదేవుణ్ణి వాళ్ళ రోజున మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి శక్తి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకి ఇవ్వండి, ఆర్థికంగా బలాన్ని చేకూర్చేటువంటి ఆర్థిక బలం కేంద్ర ప్రభుత్వాన్ని ఇవ్వండి అని చెప్పని వేడుకుంటూ మా రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడమని, అలాగే రాష్ట్ర ప్రజల ఏ ఆకాంక్షల్ని ఏ కోరికతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారో బాబు గారిని అది నెరవేరేటట్టుగా ఆశీర్వదించు స్వామి అని చెప్పని ఆ స్వామి సన్నిధికి మళ్ళీ మేము వెళ్తున్నామండి. జై అమరావతి.